నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే అంశం అయితే సస్పెన్స్గా మారుతూ ఉంది. సో ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని రాజీవ్ నగర్ ఆటో స్టాండ్ దగ్గర అవుతున్నాం. సో మరి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, ఏం పేరన్నా? అబ్దుల్ నబీ బాబా. ఓకే, ఏం చేస్తుంటారు? ఆటోనేనా? ఆటో స్టాండ్, ఆటో డ్రైవర్ని నేను. సో ఎట్లా ఉందన్న ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంది అసలు? అంటే కొన్ని ఏరియాలలో ఆటో వాళ్ళు మాకు గిరాకీ సరిగా రావట్లేదు అది అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది నిజంగా పరిస్థితి? కాంగ్రెస్ వచ్చాక కొంచెం ప్రభావం అయితే పడింది ఆటో డ్రైవర్ల మీద, ఈ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల. అయితే ప్రస్తుతం ఆటోకి బస్సుకి ఇవన్నీ లింకులు పెట్టి ఏదేదో చెప్తున్నారు. ఆ ప్రభావం అయితే కంపల్సరీ ఉంది. అవును. ఇప్పుడు మీరు చూసుకుంటే పెన్షన్ అనేది అవన్నీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది కూడా చెప్పుకుంటున్నారు జనాలు. ఇప్పుడు రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి వచ్చాక ఇస్తున్నారు. కొంతమందికి రేషన్ కార్డులు 200 యూనిట్ కరెంట్ కూడా ఇస్తున్నారు. కొంతమందికి గ్యాస్ కూడా 500 కొంతమందికి వస్తుంది, కాదు అని లేదు. అయితే ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అంటే మరి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా స్థానికులు కాబట్టి మీకు చాలా తెలిసి ఉంటుంది. ఎవరికి కనిపిస్తూ ఉంది ఎక్కువ ఎడ్జ్? టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. కాకపోతే మా స్థానిక యువకుడు నవీన్ యాదవ్, ఆయన గెలిచే ఛాన్స్ మాకు కనపడుతుంది. ఎందుకంటే నవీన్ యాదవ్కు ఉన్న ఫ్రెండ్షిప్ టీఆర్ఎస్ యువకుల్లో ఉంది, తర్వాత బీజేపీలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ నవీన్ యాదవ్తో కలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి లాస్ట్లో వీళ్ళందరూ మన కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ప్రజల్లో కలిసిపోయే వ్యక్తి కంపల్సరీ. ఆయన మంచి వ్యక్తి. వాళ్ళ డాడీ ఎలా ఉందో మనకు తెలియదు. కాకపోతే ఈయన మాత్రం ఒక న్యాచురల్ పర్సన్గా ప్రతి ఒక్కరితో కలిసి మంచిగా మాట్లాడి అందరినీ కలుపుకునే వ్యక్తి నవీన్ యాదవ్. అంటే ఇంకోటి ఇప్పుడు ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఆరోపిస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి ఏంటి అంటే రౌడీ షీటర్ అది అని మాట్లాడుతాం, దానికి మీరు ఒక ఓటర్గా ఏం చెప్తారు? సార్, ఇప్పుడు పొలిటికల్లో ఉన్న ఎవరు మంచి వాళ్ళు చెప్పండి. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, టీఆర్ఎస్లో ఉన్నారా మంచివాళ్ళు, బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో కూడా అలాగే. అందరూ ఏదైనా ఒకటి చెప్పుకుంటూనే బతికిస్తూ ఉంటారు అందరూ కంపల్సరీ. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని రౌడీ బిడ్డ, ఆడబిడ్డ ఇలాంటివి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ ఒక మంచి పర్సన్, మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. నవీన్ యాదవ్ ఒక మంచి పర్సన్. ఆయన ఎన్నుకుంటే 3 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మంచి పనులు చేస్తారని నేను నమ్ముతున్నాను. కంపల్సరీ ఈ 3 years మంచి అభివృద్ధి అవుతుందని నేను నమ్ముతున్నాను. సో అంటే ఇప్పుడు అభివృద్ధి విషయంలో చూసుకుంటే మరి జూబ్లీహిల్స్ ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉండే, సో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. సో మరి ఆయన హయాంలో ఏమైనా జరిగిందా? జరిగినాయి కొన్ని, వాస్తవానికి కొన్ని జరిగినాయి. జరగలేదని చెప్పలేము. ఎందుకంటే రెండోసారి మూడోసారి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మాత్రం నవీన్ యాదవ్ నేస్తే మనం కొత్తగా ఆలోచింపజేసే వ్యక్తిలాగా మనం ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి అంటే ఒక చర్చ జోరుగా నడుస్తుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారా జూబ్లీహిల్స్ ప్రజలు? మేము స్థానికులం కాబట్టి నవీన్ యాదవ్నే దృష్టిలో పెట్టుకొని ఓటేస్తాం. కాంగ్రెస్ అని కాదు. ఇక్కడ మాకు నవీన్ యాదవ్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన అధికారంలో ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్లో ఉన్నారు. అంతకు ముందు కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు చాలా మందికి. మేమే మా స్టాండ్ నుంచి వెళ్ళి ఆడపిల్లల పెళ్లి ఉందంటే ఆయన సహాయం చేశారు. అలాంటి మనిషికి వేసుకుంటాం మేము. ఇప్పుడు ఉన్నారు ఆడబిడ్డ అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మాట్లాడగలమా? ఆడవాళ్ళతో మాట్లాడలేము. ఎవరు ఏమనుకున్నా తప్పులేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. మా ఆటో స్టాండ్లో చాలామందికి ఆయన హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నవీన్ యాదవ్ అలాంటి మంచి మనిషి. బీజేపీ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు మరి? జూబ్లీహిల్స్లో బీజేపీ కూడా ప్రచారంలో జోరుగా సాగుతా ఉంది. ఇది మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి మెజారిటీ రాదు, అలాంటి మధ్యలో వీళ్ళు కూడా రావచ్చు, చెప్పలేము. అందుకే
నేనేం చెప్తున్నానంటే స్థానికులం మనం అందరం ఆలోచించి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. అంటే పోటీ ఎవరెవరి మధ్య ఉండే ఛాన్సెస్ ఉన్నాయను ఇప్పుడు నవీన్ యాదవ్ మేము అంటున్నాం కదా, టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, చెప్పలేము. బీజేపీ కూడా రావచ్చు. అందుకే మనం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచి పర్సన్ని గెలిపించుకుంటామని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.